సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. మీ పేరు? నా పేరు కాళే రవీందర్, బీజేపీ స్టేట్ కార్యవర్గ సభ్యుని. నేను ఇక్కడ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ నాది. నేను ఇక్కడ వెంకటరామనగర్ డివిజన్గా ఇన్ఛార్జ్గా ఉన్నాను. అలాగే ఇవాళ నేను 1986 నుంచి కూడా బీజేపీలోనే ఉన్నా. ఇప్పటివరకు బీజేపీ పార్టీ నేను మారలేదు, మారను కూడా, ఎప్పటికీ మారా. ఎందుకంటే నమ్ముకొని ఉన్నాము. అయోధ్య వస్తుందని కూడా నమ్ముకొని ఉండి అయోధ్య వచ్చింది. అయోధ్య ఓపెన్ అయిపోయింది. అయోధ్యది కూడా ఎలక్షన్ స్టంట్ అని మాట్లాడే వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి సార్? ఎలక్షన్ అయోధ్య గురించి తప్పుగా ఏం మాట్లాడేది అవసరమే లేదు. ఎందుకంటే ఆయన బాధ్యత అయోధ్యను ప్రాణప్రతిష్ఠ చేయాలనే బాధ్యత అదే చేసిండు. కానీ రాజకీయంగా ఆయన చేయలేదు, రాజకీయ ఉద్దేశంతో చేయలే ఎట్టి పరిస్థితుల్లో. ఎందుకంటే మనకు కావాలి, మనకు అయోధ్య రావాలి. అదే ఒకటి 370 యాక్ట్ అదొకటి చేశాడు. ఇంకోటి కాశ్మీర్ కూడా మనకు వచ్చేటట్టు చేశాడు. ఇంకోటి త్రిపుల్ తలాక్ అదొకటి చేశాడు. ముస్లింలకు చాలా న్యాయంతో ఆయన చేసిండు. మోడీ అంటే అతన్ని ఒక శివాజీ లాగా మేమందరము. ఈసారి ఎన్ని సీట్లు గెలుస్తుంది అనుకుంటున్నారు? ఎంత మెజారిటీ? ఈసారి 400 చిల్లర మెజార్టీతో తప్పకుండా మేము గెలుస్తున్నాము. బీజేపీ తరఫున ఒకే పార్టీ, ఏకైక పార్టీ బీజేపీ, భారతీయ జనతా పార్టీ అంటారు. ఈ పార్టీ తప్పకుండా గెలుస్తాము, గెలిచి తీరుతాం కూడా. అన్ని సీట్లు కూడా తీసుకొస్తాం. ఎందుకంటే ఇవాళ ఎక్కడ చూడు, ఏ ఏరియా చూడు, ఎక్కడ భారతదేశంలో ఏ స్టేట్వో ఎక్కడవో మోడీ 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 తప్పితే ఇంకా ఏం లేదు. ఇవాళ మోడీ ఉంటేనే మనము. ఇవాళ కరోనా వచ్చినప్పుడు ఆయన ఎంతమందిని మొత్తం ఆల్ ప్రపంచంలో కూడా చేయని పని మన ఇండియాలో చేశాడు. ఇండియాలో చేసి చాలా మందిని ఆయన బతికించాడు. వ్యాక్సిన్ తీసుకొచ్చాడు, మందులు తీసుకొచ్చాడు, గోళీలు తెచ్చాడు. అతను అంత మంచి మనిషి నేను ఇది అలా ప్రపంచంలో ఎప్పుడు చూడలే. నేను 1996 నుంచి పార్టీలు ఉన్నా. ఇటువంటి ప్రధానిని ఫస్ట్ టైం నేను చూస్తున్నా. ఇక్కడైతే మనం చూడొచ్చు చాలా మంది కళాకారులు ఉన్నారు. ఈసారి అయితే బీజేపీ తప్పకుండా వస్తుంది, 400 పైగా మెజార్టీతో గెలుస్తుంది అని అంటున్నారు. ఇక్కడైతే చూడొచ్చు చాలా మంది ఆడవాళ్ళు బోనాలతో వచ్చారు. మరికొంతమందికి అనూహ్య రెడ్డి గారు టీ షర్ట్లు ఇచ్చారు. ఇక్కడ చాలా మంది కూర్చున్నారు. మీరైతే చూడొచ్చు మాస్కులు పెట్టుకున్నారు. మొత్తం మోడీ, కిషన్ రెడ్డియే ఇక్కడ ఉన్నట్టు అనిపిస్తుంది. ఇన్ని అవతారాల్లో వచ్చినట్టు అనిపిస్తుంది. ఇక్కడైతే చూడొచ్చు వెంకటేశ్వర స్వామి అవతారంలో కూడా ఉన్నారు.